హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను ఒక కొత్త రెసిపీ తీసుకొని. ఈరోజైతే మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను మసాలా కార్న్ రెసిపీ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను స్వీట్ కార్న్తో ఈరోజు నేను కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. మసాలా స్వీట్ కార్న్ కర్రీ అయితే నేనైతే ఇప్పుడు వర్షాకాలంలో మనకి స్వీట్ కార్న్స్ దొరుకుతాయి కదండి మార్కెట్లో, దాంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఫ్రోజన్ కానీ అమెరికన్ స్వీట్ కార్న్ అయితే కాదండి. స్వీట్ కార్న్ని ఆల్రెడీ నేను నీట్ చేసుకొని దీన్ని చూసారు కదా, కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని స్వీట్ కార్న్ని నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి. స్వీట్ కార్న్ అయితే నేను బాయిల్ చేసుకొని సపరేట్గా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం ఒక మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఆనియన్స్ని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక ఫైన్ పేస్ట్ కిందకి మనం ఇక్కడ చేసుకుందాము. చూసారు కదా, ఇది ఆనియన్ పేస్ట్ అండి. ఆనియన్ని ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో మనం చూసారు కదా, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అల్లం తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా మనం కొన్ని వాటర్ వేసుకొని దీన్ని కూడా ఫైన్ పేస్ట్ కిందకి మనం చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు ఏంటంటే మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోండి. వెల్లుల్లిపాయ, అల్లం ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను జీడిపప్పును కూడా ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నానండి. జీడిపప్పుని ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ కోసం నీళ్ళలో నేను నానపెట్టుకున్న జీడిపప్పుని ఇప్పుడు మనం ఇక్కడ పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, జీడిపప్పును కూడా ఇక్కడ నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి. జీడిపప్పుని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టమాటా ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకున్నానండి. ఇప్పుడు టమాటాని కూడా మనం ఒక ఫైన్ పేస్ట్ కిందకి చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ టమాటాని కూడా ఇక్కడ నేను పేస్ట్ చేసుకొని నేను పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. స్టవ్ పైన ఆల్రెడీ ఇక్కడ మూకుడు వేడవడానికి పెట్టాను. ఇప్పుడు దీంట్లో మనము బటర్ని వేసుకుందాము. బటర్ వేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ బటర్ కొద్దిగా కరగడం మొదలైంది కదా. ఇప్పుడు మనం దీంట్లో వచ్చి ఆల్రెడీ నేను స్వీట్ కార్న్లో పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో మనం బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని మనం వేసుకొని దీన్ని కొద్దిగా మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందామండి. బటర్లో స్వీట్ కార్న్ వేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై అవుతే చాలండి, ఎక్కువగా ఫ్రై చేసే అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, స్వీట్ కార్న్ ఇక్కడ 2 minutes అయిపోయిందండి. 2 minutes తర్వాత ఇప్పుడు నేను దీన్ని సపరేట్ బౌల్లో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. స్వీట్ కార్న్ని సపరేట్ గిన్నెలో తీసుకున్న తర్వాత అదే మూకుడులో కొద్దిగా నూనె వేసానండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో జీలకర్ర వేసాను. చూసారు కదా, జీలకర్ర కూడా ఇక్కడ మంచిగా చిట్లడం మొదలైంది కదా. జీలకర్రని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో వచ్చి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ని నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్ పేస్ట్ని వేసాను. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 minutes వరకు దీన్ని మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుందాము. అల్లం, వెల్లుల్లిపాయ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ దీన్ని కూడా ఒక 2 minutes వరకు ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఒక 2 minutes అయిపోయింది దీన్ని కలిపి. ఇప్పుడు దీంట్లో నేను టమాటా పేస్ట్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో టమాటా పేస్ట్ని వేసాను. టమాటా పేస్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా కుక్ చేసుకుందామండి. ఇక్కడ టమాటా కొద్దిగా కుక్ అయ్యేలోపు ఇక్కడ మీకు మసాలా పొడి చూపెడుతున్నానండి. మసాలా పొడిలో నేను ఇక్కడ వచ్చి గరం మసాలాలో నేను ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా తీసుకున్నానండి. ఇంకా వచ్చి ఇక్కడ పసుపు, ఉప్పు, కాశ్మీరీ రెడ్ చిల్లీ, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా నార్మల్ కారపొడి తీసుకున్నానండి. చాట్ మసాలా వేయడం అయితే మర్చిపోద్దండి. గరం మసాలా అయితే మీ ఇంట్లో ఉన్న ఏ గరం మసాలా అయినా మీరు వాడుకోవచ్చు. టమాటా పేస్ట్ని ఇక్కడ కుక్ చేస్తూ ఒక 3 minutes అయిందండి. దీన్ని ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ పొళ్ళు చూపెట్టాను కదా ఇందాక ప్లేట్లో. ఇప్పుడు దీంట్లో మనం ఈ బేసిక్ మసాలాలన్నీ వేసుకుందామండి. బేసిక్ మసాలాలన్నీ వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకుందామండి. బేసిక్ మసాలాలు పొడి వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకోవాలండి, లేకపోతే కింద అడుగంటుతుంది. చూసారు కదా, పేస్ట్లో బేసిక్ మసాలాలు వేసిన తర్వాత మంచిగా కలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కార్న్స్ని ఆల్రెడీ బటర్లో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదండి, బాయిల్ కార్న్స్ని. ఇప్పుడు నేను దీంట్లో కార్న్ వేసాను. బేసిక్ మసాలాలన్నీ స్వీట్ కార్న్లో మంచిగా పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మసాలాలన్నీ మంచిగా స్వీట్ కార్న్లో మంచిగా బైండింగ్ అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో కొన్ని వాటర్ని వేసుకున్నానండి. ఎక్కువ వాటర్ వేసుకోకండి.
నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టి ఈ కర్రీని మనం ఇక్కడ కొద్దిగా సేపు కుక్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మూత విప్పి చూపెడుతున్నానండి. చూసారు కదా, నూనె కూడా ఇక్కడ సపరేట్గా పైకి వచ్చేసింది. ఒకసారి ఈ కర్రీని మంచిగా మనం ఇక్కడ కలుపుకుందాము. ఈ మసాలా కార్న్ని ఒకసారి మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. స్వీట్ కార్న్ కర్రీని ఒక 1 మినిట్ వరకు మంచిగా కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి జీడిపప్పుని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, ఆల్రెడీ కాజు పేస్ట్ని ఇప్పుడు నేను దీంట్లో వేసాను. జీడిపప్పు పేస్ట్ చేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే మంచిగా మనం కలుపుకుందామండి. ఈ స్వీట్ కార్న్ కర్రీ ఉంది కదండి, చల్లగా అయిపోయిన తర్వాత కొద్దిగా దగ్గరికి కూడా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను జీడిపప్పు పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకున్నాను. ఒక 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత దీంట్లో ఇప్పుడు నేను కొద్దిగా కస్తూరి మేతి ఉంటుంది కదా, కస్తూరి మేతిని నేను దీంట్లో వేసుకున్నాను. కస్తూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కస్తూరి మేతి వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 2 మినిట్స్ అవ్వడానికి వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసే ముందు నేను కొద్దిగా కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి నేను మంచిగా కలిపాను. కలిపిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేశానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మసాలా స్వీట్ కార్న్ రెసిపీ. ఈ స్వీట్ కార్న్ మసాలా కర్రీ అయితే కొద్దిగా టైం టేకింగ్ రెసిపీ అండి, కానీ ఈ సీజనల్లో దొరికే స్వీట్ కార్న్తో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఈరోజు ఈ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకో కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.